అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. తూర్పుగోదావరి జిల్లా కపిలేశ్వరం మండలంలో ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన 2 ఏళ్ల కూటమి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమంపై ఇంటింటి ప్రచారం నేటితో ముగిశాయి. శుక్రవారం వెదురుమూడి, మాచర్ గ్రామాలలో ఎమ్మెల్యే వేగుల వెంట ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొనగా ఇంటింటికి వెళ్లి సంక్షేమ అభివృద్ధిపై ముద్రించిన కరపత్రాలు పంపిణీ చేశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీల అమలు పరిచిన 34% రిజర్వేషన్లు జగన్ 24% కుదిస్తే దాన్ని చంద్రబాబు తిరిగి 34% పునరుద్ధరించారన్నారు. మాచర్ గ్రామంలో ఇంటింటికి మంచి నీటి సరఫరా పథకం, పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఇంటింటి ప్రచారం కార్యక్రమంలో వెదురుముడి గ్రామ టీడీపీ అధ్యక్షులు బోనం నానిబాబు, మాచర్ గ్రామంలో రాష్ట్ర సెట్టిబల్జీ కార్పొరేషన్ డైరెక్టర్ గూడాల జైబాబు, పిఎస్సిఎస్ చైర్పర్సన్ గుర్రాల సత్య తారాకృష్ణ, అధిక సంఖ్యలో ఎన్డీఏ కూటమి శ్రేణులు పాల్గొన్నారు. అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేస్తే ఈ చెవులతో నేను వినటం జరిగింది. అసెంబ్లీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, నేను రాజకీయాలు చేయదలుచుకోలేదు, ఎప్పటికే హైదరాబాద్ వదిలేసుకుని మనం బయటకు వచ్చాం, అనేక ఇబ్బందులు పడతా ఉన్నాం అని చెప్పి ఆయన చెప్తూ కనీసం 30,000 ఎకరాలు ఉండాలి రాజధానికి అని చెప్పాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు 34 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ రూపాయి పెట్టి కొనక్క లేకుండా చేస్తే ఎన్నికల ముందు 2019 ఎన్నికల ముందు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను, చంద్రబాబు నాయుడు గారు అద్దెంట్లో ఉంటున్నాడు, అంచేత నేను ఎప్పుడు ఇక్కడే ఉంటాను, మన రాజధాని అమరావతి అని చెప్పి ఎన్నికలైన అనంతరం 3 ముక్కలాట, 3 రాజధానులు, వైజాగ్ రాజధాని, అమరావతి ఇంకో రాజధాని, కర్నూలు 3వ రాజధాని అని చెప్పి ఎక్కడ కూడా 3 రాజధానుల్లో 3 రూపాయలు కూడా ఖర్చు పెట్టకుండా, 3 ఇటుక ముక్కలు కూడా పెట్టకుండా 5 ఏళ్ళు గెంటేశాడు. కానీ వైజాగ్లో మాత్రం 600 కోట్ల రూపాయలతో 600 కోట్లు ఆయన ఉండటానికి ఇల్లు కట్టుకున్నాడు. అది ఆయన చేసినటువంటి మన రాష్ట్రానికి ఇచ్చిన కానుక. మీలో చాలామంది అనుకోవచ్చు, అదేంటి అమరావతి కడితే మనకేం వస్తుందని ఏమో అనుకుంటారు కదా. కానీ అదే మన తేడా. ఏంటంటే తేడా, ఇవాళ హైదరాబాదులో మన వాళ్ళు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, మామూలు పట్టుకుని ఎంతమంది అక్కడికి వెళ్ళిపోతున్నారు, అనేక వృత్తుల వారు ఎంతోమంది వెళ్తూ ఉన్నారు. మీ ఊళ్ళో ఉన్నారా ఎదురుముడి చెల్లిన వాళ్ళు? ప్రతి చోట కూడా కనీసం చిన్న గ్రామంలో 20 కుటుంబాలు తక్కువ లేవు. అంటే దానికి కారణం అంటే అక్కడ మనకు డెవలప్ అయింది కాబట్టి అక్కడికి వెళ్తే ఏదో రకమైన ఉద్యోగం పనో తగులుతుంది అని ఒక ఆనందం. అదే ఆనందం అమరావతి పూర్తి మనకే ఉంటుంది. కానీ ఈయన 5 ఏళ్ళు వెనక్కి పెట్టి అంతా కూడా పటాపంచలు చేసి పాడేశాడు. అంతేకాకుండా ఏ ఇండస్ట్రీ పెట్టుకుంటానికి వస్తానన్నా పాత వాళ్ళు అగ్రిమెంట్ అయినవి కూడా ఆఖరి కియా కారు మన అనంతపురం జిల్లాలో పెడితే వాడు విడిభాగాలు పెట్టడానికి నాకేమిస్తావు 100 కార్లు ఆయన ఎంపీ గారు లంచం అడిగాడు. అనంతపురం హిందూపురం ఎంపీ గారు 100 కార్లు ఇమ్మన్నాడు ఆయనకి. అది ఆయన గొప్పదనం. ఈరోజు మనం కొత్తగా మార్పు జరిగింది, చాలా సంతోషం. ముఖ్యంగా ఇవాళ మనం ఎదురుమూడి వెళ్తామన్న వాటర్ ట్యాంక్ని శంకుస్థాపన అనుకున్నాం. మరి మీ నాయకులందరూ కలిసి కొన్ని పెంచడం జరిగింది. సరే అయినప్పుడు మనం తొందరగా తెలుసు, మాత్రం వెళ్ళకపోతే మళ్ళీ మనకి టైం సరిపోదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని త్వరితంగా పూర్తి చేయమని చెప్పిపోతాం. కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఈ 8 మందికి సన్మానం జరుగుతుంది. 186